హాయ్ యూట్యూబర్స్ అందరికీ నమస్కారం అండి. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్క్ అండి, ఆదిత్యనగర్, నెల్లూరు అండి. నేను రోజు ఈ పార్కుకి యోగా చేసేదానికి వస్తానండి. చూడండి ఆ పార్కుని. అదిగండి మేము యోగాకి వెళ్తున్నామండి, అదే దారి నుంచి యోగాకి వెళ్తాము. అదిగోండి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము. అదంతా ఆ పార్కు ప్లేస్ అండి. అదంతాను కూర్చోవడానికి కానీ, కాసేపు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అండి అది. ఆయన జ్ఞాపకార్థం కట్టారు ఆ పార్కుని. ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి పార్కులో. చూడండి, అటు నుంచి పైకి వెళితే అక్కడ మేము యోగా చేసే ప్లేస్ వస్తుంది. అదిగోండి ఆ స్టేజ్ మీద మాకు యోగా నేర్పించే గురువు గారు కూర్చుంటారు. మేము ఈ కింద ప్లేస్లో యోగా చేస్తామండి. మార్నింగ్ డైలీ 6:30 to 7:30 అండి. మా గురువు గారి పేరు రవీంద్ర సార్ అండి. అదిగోండి షటిల్ కోర్ట్ అండి అది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ షటిల్ ఆడుతుంటారు అక్కడ. అదిగోండి అక్కడ పిరమిడ్ లాగా ఉంది కదండి, చాలా బాగుంటుంది. అక్కడ ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి కూర్చొని. ఆ షేప్ కూడా అలాగే ఉంది కదండి. అదిగోండి అక్కడ క్రికెట్ ఆడేదానికి కానీ ఆడుతున్నారు చూడండి. మేము డైలీ వెళ్తామండి ఈ పార్కుకు. డైలీ వస్తాము, యోగా డైలీ చేస్తాము, వాకింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఎక్సర్సైజులు చేస్తారండి వీటి మీద. అదిగోండి పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూడండి. సాయంకాలం అయితే చాలా సందడిగా ఉంటుందండి ఈ పార్కు. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో చాలా బాగుంటుంది పార్కు. అదిగోండి పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అన్నీ ఉన్నాయి. ఇది జిమ్ రూమ్ అండి. దీనిలో మార్నింగ్ పూట వచ్చి జెంట్స్ చేస్తారండి జిమ్, ఈవినింగ్ లేడీస్ చేస్తారు. లోపల జిమ్కి